హాయ్ నమస్తే వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో ఈ రోజు సెషన్లో మనం మార్చ్ 10కి సంబంధించి కరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, మీకు ఆల్రెడీ నేను నిన్నే చెప్పడం జరిగింది కదా, మీరు ప్రతి కాన్సెప్ట్ని కూడా మీరు మీ స్టాటిక్ పోర్షన్లోని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుని చదవండి. చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ మీరు మగప్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా. సో ఆస్పిరెంట్స్ అందరికీ సెషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో తెలిసిన వాళ్ళు మెన్షన్ చేయండి. ఇటీవల మనూస్ ఏఐ అనే ఒక సర్చ్ ఇంజిన్ని డెవలప్ చేస్తూ న్యూస్లోకి వచ్చిన గవర్నమెంట్ ఏంటి, అలాగే అది ఏ కంట్రీ, అలాగే అది తయారు చేసిన స్టార్టప్ కంపెనీ ఏంటి, నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? మనూస్ ఏఐ, మనూస్ ఏఐ. ఓకే, మనూస్ ఏఐ ఇంగ్లీష్లో కూడా రాస్తాను. మనూస్ ఏఐ అనే ఒక టెక్నాలజీని తీసుకొస్తూ న్యూస్లోకి వచ్చిన కంట్రీ ఏంటి, దాన్ని డెవలప్ చేసిన స్టార్టప్ ఏంటి? ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలిసిన వాళ్ళు మెన్షన్ చేయండి. ఓకేనా. ఈరోజు సెషన్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, 58th టైగర్ రిజర్వ్గా మాధవ్ జాతీయ పార్క్. ఇక్కడ చూడండి, మాధవ్ నేషనల్ పార్క్, మాధవ్ జాతీయ పార్క్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో 58వ టైగర్ రిజర్వ్ కింద న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. ఎన్నవది? 58th, 58వ టైగర్ రిజర్వ్గా ఇటీవల న్యూస్లోకి వచ్చిన నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు. ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ పార్క్ పేరు వచ్చేసి మాధవ్ జాతీయ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్. సో ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్. ఓకేనా, మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్లో ఉన్న మాధవ్ నేషనల్ పార్క్ లేదా మాధవ్ జాతీయ పార్క్కి ఇప్పుడు టైగర్ రిజర్వ్ అంటే పులుల సంరక్షణ కేంద్రం ఉంటుంది కదా, సో టైగర్ రిజర్వ్ గుర్తింపుని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇంతవరకు చూడండి. అండ్ ఇది మనకి మేజర్గా న్యూస్లో ఉన్న ఇష్యూ. అయితే దీనికి సంబంధించి మనం ఎలా చదువుకోవాలండి? ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైగర్ రిజర్వ్ గుర్తింపుకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుర్తింపు ఏదైతే ఉందో ఇది మనకి ఎన్టీసీఏ అనే సంస్థ ఇస్తూ ఉంటుంది. ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఫుల్ ఫామ్స్ నేర్చుకోండి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, దీన్ని తెలుగులో జాతీయ పులుల సంరక్షణ సంస్థ అని చెప్పేసి పిలుస్తుంటారు. అథారిటీ అని కూడా అనొచ్చు. ఇంగ్లీష్లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో ఇది వీళ్ళు యాక్చువల్లీ ఇది ఏ చట్టం కింద ఫామ్ అయిందియా, ఇది స్టాట్యూటరీ బాడీయా ఏంటి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు రావచ్చు. ఓకే, సో టు ద పాయింట్ చూసేసుకుంటే తప్పులేదు, కానీ మనం బ్యాక్గ్రౌండ్ నేర్చుకుందాము, అప్పుడు ఇంకా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎవ్వరు పెట్టలేని క్వశ్చన్స్ కూడా మనం పెట్టినప్పుడే కదా మనకు జాబ్ వస్తుంది. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి, 58th టైగర్ రిజర్వ్గా నేషనల్ పార్క్ రికాగ్నైజ్ చేయబడింది అని ఎవరైనా చదువుకుంటారు, అవునా? సో కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళే ఎడిషనల్ స్కోర్ అచీవ్ చేయగలుగుతారనమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. 1972 అంటే 1972వ సంవత్సరం ఏం జరిగింది 1972లో అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం. ఓకేనా, వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది? మనకి 1972లో వచ్చింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు. జాగ్రత్తగా నాతో పాటు నేర్చుకోండి, మళ్ళీ వెళ్ళి చూడాల్సిన అవసరం రాకూడదు. క్లాస్ టైంలోనే అన్నీ అయిపోవాలన్నమాట. వన్యప్రాణి సంరక్షణ చట్టం లేదా వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972వ సంవత్సరంలో ఎవరు ఫ్రేమ్అవుట్ చేశారు? ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్వైర్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్వైర్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటే ఇక్కడ చూడండి, అటవీ పర్యావరణ మరియు ఏదైతే ఈ యొక్క వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో అటవీ మంత్రిత్వ శాఖను గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అటవీ పర్యావరణ మరియు వాతావరణ మార్పులకి సంబంధించిన మంత్రిత్వ శాఖ కింద మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో దీని తర్వాత ఏమైంది? ఇది చూడండి, ఆర్డర్ చూడండి, 1972లో ఒక చట్టం వచ్చింది, అవునా? దీని తర్వాత 1973లో 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది వచ్చింది. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు? 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే
ఇప్పటి నుంచి ఈ చట్టం కింద ఇప్పటి నుంచి భారతదేశంలో పులుల సంరక్షణకి సంబంధించి ఒక ఆథరైజ్డ్ ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది 1973 నుంచి. ఓకే, తర్వాత ఏం జరిగింది అంటే ఈ వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏదైతే ఉందో 1972లో, ఓకేనా, దీని కింద ఒక అమెండ్మెంట్, ఒక సవరణ వచ్చింది. ఆ సవరణ 2006వ సంవత్సరంలో వచ్చింది. ఓకేనా, 2006 సవరణ దేనికి సంబంధించింది? దేనికి సవరణ? ఈ చట్టానికి సవరణ. ఓకే, ఏం సవరించారంటే ఈ చట్టం ఆధారంగా ఒక ఆర్గనైజేషన్ని లేదా ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ చట్టాన్ని సవరించారు. మరి ఆ సంస్థ ఏంటి? ఈ సవరణ ఆధారంగా ఈ చట్టంలో ఏర్పాటు చేసిన సంస్థ ఏంటి అంటే ఇది. ఓకేనా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఏంటది? జాతీయ పులుల సంరక్షణ సంస్థ అన్నమాట. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఏ చట్టం ఆధారంగా ఫామ్ అయిందండి? ఇది ఒరిజినల్ చట్టం వచ్చేసి, ఓకేనా, అసలైన చట్టం ఈ 1972లో వచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం. అయితే దీంట్లో మొదటి నుంచి ఈ క్లాజ్ లేదు. తర్వాత సవరించారు. ఆ చట్టాన్ని 2006లో సవరించారు. ఎందుకు సవరించారంటే కరెక్ట్గా 2006కి ఒక సంవత్సరం ముందు, అర్థమవుతుందా? 2006కి ఒక సంవత్సరం ముందు అంటే 2005లో డిసైడ్ చేశారనమాట ఎన్టీసీఏని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి. ఓకే, ఎన్టీసీఏ ఎస్టాబ్లిష్మెంట్. మరి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మరి దీనికి చట్టబద్ధత ఉండాలి కదా, స్టాట్యుటరీ బాడీ అన్నాము, చట్టబద్ధ సంస్థ అన్నాము. సో దీనికి చట్టబద్ధత ఉండాలి కాబట్టి తర్వాత 2006లో చట్టాన్ని సవరించి దీనికి చట్టబద్ధత కల్పించారు. చట్టబద్ధత. ఓకేనా, ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా చదువుకోవాలి ప్రతి కాన్సెప్ట్. ఓకేనా, ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దామా? ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని గుర్తుపెట్టుకోండి. అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తరపున, ఓకేనా, మనకి 1972వ సంవత్సరంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం చేయబడింది. తర్వాత ఈ చట్టం ఆధారంగా ఏం జరిగింది అంటే మనకి తర్వాత 1973లో ఇది అయిన తర్వాత ప్రాజెక్ట్ టైగర్ని తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ టైగర్ కూడా అయిన తర్వాత ఏం జరిగింది? 2006లో ఈ చట్టాన్ని సవరించారు. ఎందుకు సవరించాల్సి వచ్చింది అంటే ఇటువంటి ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ చట్టాన్ని సవరించాల్సి వచ్చింది. సో ఈ ఆర్గనైజేషన్ కిందనే ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, జాతీయ పులుల సంరక్షణ సంస్థ, దీని కిందనే ఇప్పటి వరకు ఇండియాలో, భారతదేశంలో పులుల సంరక్షణకి సంబంధించి ఈ మెజర్స్ అన్ని తీసుకుంటూ ఉన్నారనమాట. అలాగే భారతదేశంలో గుర్తించబడిన ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ టుడే మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం, March 10కి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో యాజ్ ఆఫ్ టుడే మనం చూసుకుంటే 58 టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా గుర్తింపు ఇచ్చింది ఈ సంస్థనే. ఓకేనా, ఏ మంత్రిత్వ శాఖ అంటే ఆ మినిస్ట్రీ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఏ చట్టం ఆధారంగా ఫామ్ అయిందంటే ఈ చట్టం గుర్తుపెట్టుకోండి. మరి ఒక చట్టం ఆధారంగా ఫామ్ అయింది కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఇక్కడ టైగర్స్ అంటే చాలా ఇంపార్టెంట్. టైగర్స్ కన్జర్వేషన్ గురించి చూస్తున్నాం కాబట్టి మనం ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఒకసారి చూడండి, ఇది యాక్చువల్లీ హిందూ పేపర్లో ఆర్టికల్. సో నేను ఇది యాజ్ ఇట్ ఈస్ పెట్టేశాను వితౌట్ ఎనీ కన్వర్షన్. సో ఒకసారి చూస్తారని చెప్పేసి పెట్టాను. ఒకసారి చూడండి ఆర్టికల్, జస్ట్ అర్థమవుతుంది మీకు. ఇక్కడ చూసుకుంటే టైగర్ పాపులేషన్ గురించి అడుగుతారు. టైగర్ పాపులేషన్ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతారు. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ 2023 సెన్సెస్ 2023లో టైగర్ సెన్సెస్ ప్రకారం, అప్పుడు పాపులేషన్ ప్రకారం చూసుకుంటే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 3000 కనిపిస్తుందా? 3682 టైగర్స్. ఓకే, ఎన్ని పులులు ఉన్నాయి? మొత్తం 3682 పులులు ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ చూడండి. అందులోనే ఏంటి, భారతదేశంలో అత్యధికంగా పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్న రాష్ట్రం ఏది అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్. టోటల్ నంబర్ 9. ఇప్పుడు మనం చూసుకున్నామా, ఇప్పుడు మనం చూసిన ఈ మాధవ్ నేషనల్ పార్క్ ఎన్నవది అంటే 9వది. ఇది 9వది. ఓకేనా, ఇట్ ఈస్ 9th one. 9వది అని గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 9వది. ఓవరాల్గా చూసుకుంటే భారతదేశం మొత్తం మీద చూసుకుంటే 58వది. అర్థమైందా? మధ్యప్రదేశ్లో అత్యధికంగా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో అత్యధికంగా పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. సో మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి కాబట్టి ఎన్ని ఉన్నాయి
ఎన్ని ఉన్నాయంటే మొత్తం 9 ఉన్నాయి. ఆ 9లో 9th ఏది అంటే మాధవ్ నేషనల్ పార్క్. ఇప్పుడు ఏదైతే రికాగ్నైజ్ చేశారో అది 9వది. ఓవరాల్గా భారతదేశంలో చూసుకుంటే 58వది. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇదంతా కూడా నేను మీకు చెప్పాను కదా ఇందాక, సేమ్ అదే కాన్సెప్ట్, నో ప్రాబ్లం, ఇది మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చూద్దామా ఒకసారి. ఇక్కడ చూడండి, 58వది చూసాము, 56, 57 కూడా గుర్తుపెట్టుకోండి. అవి కూడా ఒక 1 year బ్యాక్ నుంచి న్యూస్లో ఉన్నాయి కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుంది. మనకి 57 వచ్చేసి రతపాని టైగర్ రిజర్వ్. రతపాని, ఓకేనా? రతపాని ఎక్కడుంది? రతపాని పులుల సంరక్షణ కేంద్రం 57వది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఇది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఓకే, అంటే ఇది మధ్యప్రదేశ్లో 8వది, మొత్తం ఇండియా లెవెల్లో చూసుకుంటే 57th. ఓకే, ఫాలో అవుతున్నారా? ఓకేనా? సో ఇందాక నేను చెప్పిన మాధవ్ జాతీయ పార్క్ ఏదైతే రికాగ్నైజ్ చేశారో అది మొత్తం భారతదేశంలో 58వదండి, మధ్యప్రదేశ్లో 9వది. ఓకేనా? రతపాని ఏదైతే ఉందో, రతపాని ప్రీవియస్గా గుర్తింపు పొందిన 57వ టైగర్ రిజర్వ్, అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 8వది, మధ్యప్రదేశ్లో 8th one అనమాట. ఓకేనా? ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా మీకు? అండ్ 56ది కూడా చూడండి, 56th కూడా చూడండి. 56th టైగర్ రిజర్వ్ వచ్చేసి గురు ఘాసీదాస్ పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్. ఓకేనా? గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి సమ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఓకే, ఎవ్రీథింగ్ వాజ్ కవర్డ్. ఓకేనా? ఇది మనకి టైగర్ రిజర్వ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని గుర్తుపెట్టుకోవాలి. అది ఇండియాలోనే అతిపెద్దదనమాట. సో యాజ్ ఆఫ్ టుడే మొత్తం ఎన్ని ఉన్నాయంటే 58 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఇండియాలో. ఓకేనా? బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి? బయోస్పియర్ రిజర్వ్స్ 18. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, బయోస్పియర్ రిజర్వ్స్ 18. మీకు ఒక లిస్ట్ చెప్తాను చూడండి ఇక్కడ. సో నేర్చుకోండి అవి. మొత్తం మీద చూసుకుంటే పులుల సంరక్షణ కేంద్రాలు ఎన్ని? సో ఈరోజు మనం చూసాం, ఈ రోజుతో చూసుకుంటే మొత్తం 58. ఓకేనా? తర్వాత ఏవైతే ఉంటాయో బ్లూ ఫ్లాగ్ ఇది కూడా మనకి రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది కదా. బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఎన్ని ఉన్నాయి? మొత్తం 13. ఇది మీకు గుర్తుందా? లాస్ట్ వీక్లో న్యూస్లోకి వచ్చింది. మీకు నేను ఫ్యూచర్లో ఏదైనా MCQ సెషన్స్లో కవర్ చేస్తాను, టెన్షన్ పడొద్దు. బ్లూ ఫ్లాగ్ బీచెస్ అంటే ఏంటంటే చిన్న కాన్సెప్ట్. ఇక్కడ ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ ఏవైతే మెజర్స్ అంటే పర్యావరణ హితంగా ఏవైతే మెజర్స్ పాటిస్తూ ఉంటాయో బీచెస్, వాటికి సంబంధించి డెన్మార్క్ బేస్డ్ ఫౌండేషన్ ఒకటి ఉంటుంది. డెన్మార్క్కి సంబంధించి FEE అనే ఒక ఫౌండేషన్. డెన్మార్క్ కంట్రీ తెలుసు కదా, స్కాండినేవియన్ కంట్రీ. సో డెన్మార్క్కి సంబంధించిన ఈ యొక్క ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ అని ఒక సంస్థ అనమాట. దాని పేరు అది FEE అనే సంస్థ. డెన్మార్క్ కేంద్రంగా ఉన్న సంస్థ ఈ పర్యావరణ హితంగా ఉండే బీచెస్ ఏవైతే ఉంటాయో, అంటే అక్కడ కోస్టల్ ఏరియా అంటే తీర ప్రాంతానికి సంబంధించి సంరక్షణ కావచ్చు, లేదంటే ఆ వాటర్కి సంబంధించి ఎక్కువగా పొల్యూట్ అవ్వకుండా చూసుకోవడం కావచ్చు, ఇట్లా ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ మెజర్స్ ఏ బీచెస్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అయితే పాటిస్తుందో ఆ బీచెస్కి ఈ సంస్థ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగానే భారతదేశంలో మనకి 13 బీచెస్ ఉన్నాయి. అయితే ఇది లాస్ట్ వీక్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, భారతదేశంలో ఓకే, మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉండేది, ఋషికొండ ఏదైతే ఉందో విశాఖపట్నంకి సంబంధించి ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉండేది. అయితే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని ఏదైతే ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపుని రీసెంట్గా ఈ FEE వాళ్ళు తాత్కాలికంగా రద్దు చేశారు. తాత్కాలికంగా అన్నమాట అండర్లైన్ చేసుకోండి, టెంపరీగా, పర్మనెంట్గా కాదు,
టెంపరీగా తాత్కాలికంగా రద్దు చేశారు. సో ఆ కోస్టల్ వెంబటి ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచెస్కి సంబంధించి బీచ్కి సంబంధించిన ఫ్లాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా డౌన్ చేశారనమాట, కిందకి దించేశారు. మళ్ళీ అనౌన్స్ చేశారు వాళ్ళు, త్వరలోనే మేము మళ్ళీ ఈ ఫౌండేషన్కి సంబంధించిన స్టాండర్డ్స్ని మీట్ అవుతాము, మళ్ళీ ఈ గుర్తింపును తెచ్చుకుంటాము, ఇది తాత్కాలికంగానే రద్దు చేయబడింది అని చెప్పేసి రీసెంట్గా బ్లూ ఫ్లాగ్కి సంబంధించిన ఇష్యూ మనం లాస్ట్ వీక్లో న్యూస్లో చూసాం. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ టుడే మొత్తం 13 బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉన్నాయి. టైగర్ కన్జర్వేషన్ పుల్ల సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? 48 ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అండ్ యునెస్కోకి సంబంధించి కొన్ని లిస్టులు అన్నమాట. ఇవన్నీ కూడా మీకు టైం ఉన్నప్పుడల్లా నేను విడివిడిగా టాపిక్స్ కవర్ చేస్తాను. ఇక్కడ ఓవరాల్గా మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ విన్నారా? వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఓకే, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉంటాయి యునెస్కోకి సంబంధించి? ఇండియాలో 43. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ అనమాట. మీరు ఖచ్చితంగా ఏ ఎగ్జామ్కి వెళ్ళినా చూసుకుని వెళ్ళాల్సినవి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రపంచ వారసత్వకి సంబంధించిన ఏవైతే ప్రదేశాలు ఉంటాయో అవి 43 ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి సంబంధించే యునెస్కోకి సంబంధించే ఇంటాంజిబుల్ ఇవి లిస్టులు పేర్లు అండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ మొత్తం 15 ఉన్నాయి. ఓకేనా? తర్వాత నగరాలు ఓకే, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ అంటారు. ఓకేనా? లేదంటే యునెస్కో గుర్తించిన నగరాలు ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి ఇండియాలో. ఓకేనా? ఇలాంటివి చాలా ఉన్నాయి మనం చూసుకోవాల్సినవి, కొన్ని మెజర్స్ అనమాట. సో ఇక్కడ వరకు చూడండి. అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ మొత్తం 18, ఇండియాలో 18 ఉన్నాయి. ఓకే, సో ఇలాంటివి చాలా ఉంటాయి. సో మీకు సందర్భం వచ్చినప్పుడల్లా నేను చెప్తాను, ఇక్కడ వరకు మాత్రం ఇవి నోట్ చేసుకోండి. ఓకే, ఇది మన ఫస్ట్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. చేతి రాతతో బడ్జెట్ రూపొందించిన ఛత్తీస్గఢ్ మంత్రి. ఇక్కడ బడ్జెట్ అనే అంశం న్యూస్లోకి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూడడానికంటే ముందు బడ్జెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బడ్జెట్ అంటే రాబోతున్న సంవత్సరానికి సంబంధించి మనం ఖర్చు పెట్టబోయే, అంటే మన ఎక్స్పెండిచర్, మన వ్యయం ఉంటుంది కదా, మన వ్యయానికి సంబంధించిన ఒక అంచనా అనమాట. అర్థమైందా? ఏంటి? రాబోతున్న సంవత్సరానికి సంబంధించి మనం ఖర్చు పెట్టబోయే మన వ్యయానికి సంబంధించిన ఒక అంచనానే మనం ఏమని పిలుస్తాం? బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ బడ్జెట్ అనే పదం ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో అంటే? లేదు, పొరపాటు పడద్దు. రాజ్యాంగంలో ఎక్కడ బడ్జెట్ అనే పదం అనేది ఎక్కడ రాసిలేదు. అయితే మనకి రాజ్యాంగంలో ఉంది అనేసి చెప్తారు కదా మేడం అంటే, రాజ్యాంగంలో ఎలా ఉంది? బడ్జెట్ అని లేదు, మనకి ఎలా ఉందంటే ఏఎఫ్ఎస్. ఓకే, ఆర్టికల్ 112 దగ్గర యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. ఏంటి? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక. ఓకే, దీన్నే మనం ఇంగ్లీష్లో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి పిలుస్తుంటాము. ఆర్టికల్ 112లో ఉందన్నమాట. అంతేగాని బడ్జెట్ అనే పదం ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి న్యూస్లోకి ఎందుకు వచ్చింది ఇది? నేను మీకు చెప్పాను, బడ్జెట్ అంటే ఏంటి? అంచనాలు అని గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధించిన అంచనాలండి? ఫ్యూచర్లో అంటే రాబోతున్న సంవత్సరంలో మన ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టబోతుంది, ఏ రంగాల్లోని ఏ పథకాలకి ఎంతెంత ఖర్చు పెట్టబోతుంది అని చెప్పేసి ఒక అంచనానే మనం బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అందుకే బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటారు కదా. ఎస్టిమేట్ అంటే ఏంటంటే అంచనా. ఓకేనా? సో ఇక్కడ న్యూస్లోకి వచ్చింది ఏంటంటే, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో చౌదరి, ఓకేనా, ఆయన ఓన్గా ఆయన హ్యాండ్ రిటర్న్ బడ్జెట్ని తయారు చేసి ప్రవేశపెట్టారంట. అర్థమైందా? ఇప్పటి వరకు ఎక్కడా ఇలా జరగలేదు. సొంతంగా అడుగుతారు, ఇటీవల సొంతంగా తన చేతి రాతతోనే బడ్జెట్ని ప్రవేశపెట్టిన మంత్రి ఏ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి అని చెప్పేసి అడగొచ్చు. ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్. ఒకసారి చూద్దామా? సో ఇది చూడండి,
ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కంప్యూటర్లో దీన్ని రూపొందించడం కంటే చేతితో రాస్తేనే తన భావాలను ఉద్వేగాలను వ్యక్తపరచొచ్చు అని చెప్పేసి ఆయన ఏం చేశారు అంటే తన చేతి రాతతోనే బడ్జెట్ తయారు చేశారనమాట. ఓపీ చౌదరి ఈయన ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్, ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఛత్తీస్గఢ్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు. మనకి ఆ టైంలో ఎప్పుడైతే కోవిడ్ ఆ పీరియడ్ టైంలో ఏదైతే బడ్జెట్ సెషన్కి సంబంధించిన పేపర్స్ ఉంటాయి చూడండి, పేపర్స్ తీసుకొస్తారు కదా బడ్జెట్కి సంబంధించి. ఆ పేపర్స్ని ఆవు పేడతో తయారు చేసిన ఒక సూట్ కేసులో తీసుకొచ్చారనమాట. ఎక్కడ? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే బడ్జెట్ సమావేశాలకి బడ్జెట్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఈ పేపర్స్ని ఆవు పేడతో తయారు చేసిన ఒక బ్రీఫ్ కేస్లో తీసుకొచ్చారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఎప్పుడు ఇది? నియర్లీ ఒక 2-3 years బ్యాక్. సో జస్ట్ బడ్జెట్ విషయం వచ్చింది, అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా వచ్చింది కాబట్టి నేను లింకప్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆ ఆవు పేడతో తయారు చేసిన బ్రీఫ్ కేస్ని తయారు చేసింది ఎవరని అడుగుతారు. అది కేవీఐసి అంటే తెలుసు కదా, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఖాదీ ప్రోడక్ట్స్ చూస్తుంటారు కదా, సో దానికి సంబంధించింది 1956లో ఎస్టాబ్లిష్ చేయబడిన సంస్థ. వీళ్ళు ఆవు పేడతో తయారు చేసిన ఒక బ్రీఫ్ కేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ పేపర్స్ని ప్రీవియస్గా ఒక 2 సంవత్సరాల క్రితం తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు న్యూస్లోకి వచ్చిన రాష్ట్రం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రమే. ఓకేనా? సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి బడ్జెట్కి సంబంధించి. ఓకే, బడ్జెట్ అనే పదం అయితే ఎక్కడా లేదు. నెక్స్ట్, లోక్సభ స్థానాల సంఖ్య నిష్పత్తిని కాపాడాలి. ఇది చూడండి, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఏంటది? మనకి తెలుసు కదా డీలిమిటేషన్ కమిషన్ గురించి, అంటే నియోజకవర్గాల పునర్విభజన అని చెప్పేసి మనం చాలాసార్లు చదువుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు చూస్తే. అయితే నియోజకవర్గాల పునర్విభజన అంటే ఏంటి, డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటింగ్స్ నిర్వహించాలి. జనరల్గా వినండి కాన్సెప్ట్స్. ఓటింగ్ నిర్వహించాలి అనుకున్నప్పుడు అసలు ఆ ప్రజలు ఏ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోకి, అంటే ఏ నియోజకవర్గం పరిధిలోకి వెళ్తారో తెలియకుండా అక్కడ ఓటింగ్ ఎలా నిర్వహిస్తారు? అవునా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా ఓటింగ్స్ నిర్వహించాలి అంటే అక్కడ ఏం తెలియాలి? ఆ నియోజకవర్గానికి సంబంధించి బౌండరీస్, సరిహద్దులు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా తెలియాలన్నమాట. అలాగే ఎంతమంది ప్రజలు ఏ నియోజకవర్గంలోకి వెళ్తారో అది కూడా తెలియాలి. అర్థమవుతుందా? సో కరెక్ట్గా బౌండరీస్ డిసైడ్ చేయాలి, సరిహద్దులు. అలాగే ప్రజలు ఎవరైతే ఉంటారో, పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్గా ఏ నియోజకవర్గంలోకి వెళ్తారో తెలిసినప్పుడు అక్కడ ఓటర్ కార్డ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక పర్సన్ నిలబడ్డారనుకోండి, అప్పుడు ఆ నియోజకవర్గంలోని ప్రజలు ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఓట్లు వేసుకుంటారు. అవునా? ఇది ప్రొసీజర్. దేనికి సంబంధించింది? డీలిమిటేషన్ కమిషన్ యొక్క వర్క్ ఇది. ఓకే, దాన్నే మనం ఏం చెప్తాము? నియోజకవర్గాల పునర్విభజన. ఇక్కడ చూడండి, నియోజకవర్గాల పునర్విభజన. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డీలిమిటేషన్ కమిషన్ అని మీరు వినే ఉంటారు కదా. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఓకే, డిఎంకే నేత ఎవరైతే ఉన్నారో ఎంకే స్టాలిన్ గారు, ఆయన రిమైనింగ్ ఎంపీస్తో కలిసి ఒక మీటింగ్ పెట్టారు. దేనికి సంబంధించింది? ఈ ఇష్యూ ముందు నుంచి నడుస్తుంది మనకి. ఇప్పుడు 2026 లోక్సభ సీట్లకి సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు జరగాలో నేను మీకు ఇక్కడే చెప్తాను, టెన్షన్ పడొద్దు, ఒకసారి ఇది వినండి. ఓకేనా? సో ఎప్పుడు 2026 రాబోతున్న సంవత్సరంలో లోక్సభ స్థానాలకి సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉంది. అయితే పాపులేషన్ బేసిస్ మీద చేస్తారనమాట, జనాభా ప్రాతిపదికన చేస్తారు కదా. సో ఇలా చేసినప్పుడు వీళ్ళు వాదించేది ఏంటంటే ఇక్కడున్న కొన్ని రాష్ట్రాలు, వీళ్ళు చెప్పిన కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, పంజాబ్, ఇటువంటి రాష్ట్రాల్లో పాపులేషన్ బేసిస్ మీద చేస్తున్నారు కాబట్టి ఇక్కడ లోక్సభ స్థానాలు తగ్గే ఛాన్స్ ఉంది. 1-2 స్థానాల్లో తేడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇలా లోక్సభ స్థానాలు తగ్గిపోతాయి ఇప్పుడు డీలిమిటేషన్ లైక్ నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నారో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఎప్పుడు కూడా యూనియన్ గవర్నమెంట్కి ఆపోజిట్గానే ఉంటుంది తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. అయితే ఇక్కడ చూద్దాం, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అసలు
ఈ నియోజకవర్గాల పునర్విభజన కాన్సెప్ట్ అనేది పనిలో మొత్తం 489 సీట్స్ ఆఫ్ లోక్సభ ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఎన్ని? 1951లో మొత్తం 489 సీట్స్ ఆఫ్ లోక్సభ అని చెప్పేసి అప్పుడు ఫిక్స్ చేశారు. తర్వాత చూసుకుంటే ఇయర్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. తర్వాత చూడండి 1962కి ఏం చేశారు? ఈ యొక్క 489 సీట్స్ కాస్త 525 సీట్స్కి పెంచడం జరిగింది. అర్థమవుతుందా? ఎప్పుడు మనకి 1962లో ఇంతకుముందు ఉన్న 489 సీట్స్ని 525 సీట్స్కి పెంచారనమాట. ఓకే, ఇక్కడి వరకు మనకి ఎటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు లేవు. మనకి ఇక్కడ నుంచి రాజ్యాంగ సవరణ చట్టాలు స్టార్ట్ అవుతాయి. నియోజకవర్గాల పునర్విభజన అనగానే ఈ 3 మీకు గుర్తు రావాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది చూడండి 31st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 31వ రాజ్యాంగ సవరణ చట్టం 1973. దీని ఆధారంగా చూసుకుంటే మనకి ఈ యొక్క 525 సీట్లు ఏవైతే ఉన్నాయో వీటిని 545కి పెంచారు. అర్థమైందా? ఇప్పుడు మనం ఫాలో అవుతున్న 545 సీట్లకి ఆజ్యం పోసిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది అంటే ఏదని చెప్పాలి మీరు? 31వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పాలన్నమాట. ఎప్పుడు చేశారు ఇది? 1973లో చేశారు. తర్వాత నెక్స్ట్కి రండి, 1973 తర్వాత 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం అన్నమాట. ఓకేనా? దీని ఆధారంగా చూసుకుంటే మనకి ఇంతకు ముందున్న 545 సీట్లు ఉన్నాయి చూడండి, అవే సీట్లని రాబోతున్న 25 సంవత్సరాల వరకు కూడా కదపకూడదు అని చెప్పేసి ఫిక్స్ చేసిన, ఓకేనా, వాటిని అక్కడ రాబోతున్న 25 సంవత్సరాల వరకు వాటిని చేంజ్ చేయొద్దు అని ఫిక్స్ చేసిన రాజ్యాంగ సవరణ చట్టం 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ఓకే, తర్వాత దీని కిందకి రండి, సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు 25 సంవత్సరాల వరకు కదపకూడదు అని చెప్పారు. ఓకే, వెల్ అండ్ గుడ్, ఇంకా కదపరు. మరి 76లో ఒక రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చెప్పారు 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి కదపాలి కదా. సో చూడండి 76 నుంచి 25 సంవత్సరాల తర్వాత చూసుకోండి 2001 వచ్చిందా? ఇప్పుడు 2001లో ఇంకొక రాజ్యాంగ సవరణ చట్టం వచ్చిందా? అదేంటి? 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు? అదే 545 సీట్లని మళ్ళీ రాబోతున్న 25 సంవత్సరాల వరకు కదపకూడదని చెప్పేశారనమాట. ఓకేనా? మీకు అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు చూసుకోండి, మళ్ళీ 25 సంవత్సరాలు కదపకూడదు. 2001 నుంచి మళ్ళీ 25 సంవత్సరాలు కదపకూడదు అంటే 2001 తర్వాత 25 సంవత్సరాలు అంటే ఎప్పుడు వస్తుంది? రాబోతున్న 2026లో 2026లో వస్తుందన్నమాట. ఓకేనా? అందుకనే ఈ నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి ఇష్యూ ఇప్పుడు మళ్ళీ రైజ్ అయింది. తమిళనాడు గవర్నమెంట్ అపోజ్ చేస్తుందని చెప్పేసి సదరన్ స్టేట్స్కి ఇప్పుడు కానీ నియోజకవర్గాల పునర్విభజన ఈ జనాభా ప్రాతిపదికన జరిగితే ఈ దక్షిణ దేశాలు ఏవైతే ఉంటాయో, సో జనాభా ప్రాతిపదికన జరిగితే ఈ దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వీటిల్లో లోక్సభ స్థానాల సంఖ్య తగ్గిపోతుందంట. అందుకని చెప్పి వీళ్ళు అపోజ్ చేస్తున్నారు. అందులో మేజర్గా అపోజ్ చేసే రాష్ట్రం వచ్చేసి తమిళనాడు మీటింగ్ పెట్టింది. ఇప్పుడు మిగతా 6 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరితో కలిసి దీన్ని స్ట్రాంగ్గా అపోజ్ చేయాలని చెప్పేసి మీటింగ్ పెట్టిందనమాట. ఓకేనా? ఇది మనకి నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇప్పుడు వరకు నియోజకవర్గాల పునర్విభజన ఎన్నిసార్లు జరిగింది అని అడుగుతారు. 4 సార్లు జరిగిందనమాట, 4 టైమ్స్. అది ఎప్పుడెప్పుడో చూడండి, 1952, ఓకేనా, 1963, 1973, 2002. సేమ్ మీరు ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే మీకు అది కూడా గుర్తొస్తుంది. ఓకే, ఇది 51 తర్వాత 52, 62 తర్వాత 63, 73, 2001, 2002. ఓకేనా? జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగిందంటే 4 సార్లు. అది ఏ సంవత్సరాల్లో అంటే ఈ సంవత్సరాలు. అండ్ నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏంటి అంటే 31, 42, 84. ఓకేనా? ఇప్పుడు మనం ఫాలో అవుతున్న 545 ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫిక్స్ చేశారు 31వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారనమాట. ఓకేనా? సో ఇది మనకి నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూద్దామా? నెక్స్ట్ ఆర్టికల్
తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి హైకోర్టుల నుంచి అందని ప్రతిపాదనలు. సో మనకి పెండింగ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి కదా కోర్ట్స్కి సంబంధించి. మీరే చూస్తారు నంబర్ ఆఫ్ పెండింగ్ కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి ఈ బర్డెన్ తగ్గించుకోవడానికి కొంచెం ఎడ్హాక్ జడ్జెస్ని, ఎడ్హాక్ అంటారు, ఎడ్హాక్ ఇంగ్లీష్లో, ఎడ్హాక్ అంటే తాత్కాలిక కొన్ని నేమ్స్ నేర్చుకోండి, నేను చెప్తాను. సో తాత్కాలిక న్యాయమూర్తులని ఎడ్హాక్ జడ్జెస్ అంటారు. సో ఈ తాత్కాలిక న్యాయమూర్తులు నియమించుకోవడానికి ఏం చేశారు అంటే ఈ యొక్క లోవర్ కోర్ట్స్కి అంటే హయ్యర్ కోర్ట్స్కి ప్రతిపాదనలు తెలపమని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఈ పెండింగ్ కేసెస్ యొక్క బర్డన్ని తగ్గించుకోవడానికి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇటీవల ఆర్డర్స్ ఇచ్చిందనమాట. తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులు ఇవ్వండి అని చెప్పేసి హైకోర్ట్స్కి సంబంధించి ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు కూడా దానికి ఏం రెస్పాన్స్ లేదు అని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్ కవర్ అయింది. సో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తాత్కాలిక న్యాయమూర్తులని నియమించడానికి రాజ్యాంగంలో ఏదైనా ప్రొవిజన్ ఉందా అంటే ఉంది. అది ఏ ఆర్టికల్ ఇక్కడ చూడండి 224A. మనకి డైరెక్ట్గా కొన్ని ఆర్టికల్స్ పేపర్స్లో వస్తుంటే అవి చాలా ఇంపార్టెంట్, ఎక్కడి నుంచో రావు క్వశ్చన్స్, ఇలా డైరెక్ట్గా ఉన్నాయి కదా. సో వాటి నుంచి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి 224A. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. తాత్కాలిక న్యాయమూర్తుల గురించి చెప్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ కొలీజియం అంటే మీకు తెలుసు కదా. కొలీజియం అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ఈ న్యాయమూర్తుల సమూహాన్ని మనం కొలీజియం అని పిలుస్తాము. ఈ కొలీజియం సిఫార్సుల మేరకే ఈ సుప్రీంకోర్టుకి సంబంధించి కావచ్చు, హైకోర్టుకి సంబంధించి కావచ్చు న్యాయమూర్తుల నియామకం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. కొలీజియం సిఫార్సుల మేరకే మనకి సుప్రీంకోర్టులో అయినా హైకోర్ట్స్లో అయినా న్యాయమూర్తుల నియామకం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి మనం జ్యుడిషియరీకి సంబంధించి డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్, గ్యాస్ పైప్ లైన్ ద్వారా కర్స్కు చేరిన రష్యా సేనలు. ఇదేంటంటే రష్యా యుక్రెయిన్ క్రైసిస్ మీకు తెలిసి ఎప్పటి నుంచో సాగుతూ వస్తుంది. 2022 స్టార్ట్ అయింది గొడవ. 2022 ఫిబ్రవరి 24 తెలుసు కదా. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా అవుతూనే ఉంది రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉందో. అయితే ఇప్పుడు రీసెంట్గా న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఇటీవల ఒక గ్యాస్ పైప్ లైన్ ఉంటుంది చూడండి, అందులో మాస్క్ పెట్టుకుని మొత్తం అంతా కూడా ఈ గ్యాస్ రెసిస్టెంట్ మాస్క్ పెట్టుకొని ఈ యొక్క రష్యా సైన్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళు యుక్రెయిన్ మీద దాడి చేశారంట. ఓకే, అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇక్కడ కర్స్క్ ప్రాంతం. ఈ కర్స్క్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది రష్యాకి సంబంధించింది. ఇటీవల ప్రీవియస్గా చూసుకుంటే యుక్రెయిన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. అర్థమైందా? యుక్రెయిన్ వాళ్ళు ఆక్రమించుకుని అక్కడ యుక్రెయిన్ బలగాల్ని నిలిపారు. సో ఈ ప్రాంతంలో ఉన్న యుక్రెయిన్ బలగాల మీద ఇటీవల రష్యా వాళ్ళు దాడి చేశారు. ఎలా దాడి చేశారు? ఒక గ్యాస్ పైప్ లైన్ ద్వారా వెళ్ళి దాడి చేశారు. సో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇటువంటివి చాలా రేర్గా జరుగుతుంటాయి కాబట్టి చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇంపార్టెంట్ అవుతుంది ఇది. ఓకేనా? ఒకసారి చూడండి, ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తుందా పైప్ లైన్? సో ఈ పైప్ లైన్స్ ద్వారా వెళ్ళి అటాక్ చేశారనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, ఒకసారి చూడండి మ్యాప్ పాయింటింగ్ పర్స్పెక్టివ్ లో చూసుకోండి. ఇది యుక్రెయిన్ కి సంబంధించిన బార్డర్స్ ఏమున్నాయో ఒకసారి మీరు చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ రష్యా ఉంది, బెలారస్, పోలాండ్, ఇక్కడ స్లోవేకియా, ఇక్కడ హంగేరీ అండ్ ఇక్కడ రొమానియా అండ్ మాల్డోవా, ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయన్నమాట యుక్రెయిన్ చుట్టూరు. బార్డర్ షేర్ చేసుకుంటున్న కంట్రీస్ ఏంటి అని చెప్పేసి అడగొచ్చు. అలాగే బ్లాక్ సీ చూడండి కిందకుంది, సదరన్ పోర్షన్ లో ఉందన్నమాట. ఓకే, సౌత్ ఈస్ట్ పోర్షన్ లో ఉంది. ఓకేనా, అంటే తూర్పు దక్షిణ ప్రాంతంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే రష్యా ఇటు సైడ్ ఉంది కదా. సో ఇది రష్యా యుక్రెయిన్ బార్డర్. నెక్స్ట్ వన్, రైలు కిందకు జారి పడుతున్న మహిళను కాపాడిన రైల్వే పోలీస్. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇదొక ఆపరేషన్. ఓకేనా, ఆపరేషన్ జీవన్ రక్ష. ఓకేనా, ఇక్కడ ఆపరేషన్ జీవన్ రక్ష న్యూస్ లోకి వచ్చింది. ఇది ఆర్పిఎఫ్ కి సంబంధించిన ఆపరేషన్. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఆపరేషన్స్ ఇన్ న్యూస్, కమిటీస్ ఇన్ న్యూస్, ఇలా ఎక్సర్సైజెస్ కావచ్చు, ఇలాంటివన్నీ అడుగుతుంటారు. ఇక్కడ ఆపరేషన్ జీవన్ రక్ష ఇక్కడ చూడండి లాస్ట్ లైన్ లో మీకు కనిపిస్తుంది ఇక్కడ ఆర్టికల్లో. ఓకే, అర్థమైందా? సో చూడండి, ఇది పట్టుకుని మనకు క్వశ్చన్ వస్తుంది. మిషన్ జీవన్ రక్ష లేదా ఆపరేషన్ జీవన్ రక్ష కింది ఫోర్సెస్లో ఎవరికి సంబంధించిన ఆపరేషన్ అని అడగొచ్చు. ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు కదా, రైల్వే పోలీస్ అంటాం మనం సింపుల్గా. సో వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్ అనమాట.
దేనికి సంబంధించింది? రైలు ప్రమాదాల నుంచి వ్యక్తులని కాపాడడానికి ఆర్పిఎఫ్ వాళ్ళు నిర్వహిస్తున్న ఆపరేషన్ జీవన్ రక్ష. నిన్న మొన్న ఒక పర్సన్ ఇట్లా పడిపోబోతుంటే ఒక పోలీస్ కాపాడడంతో అక్కడ ఏం జరిగిందంటే ఈ ఆపరేషన్కి సంబంధించి ఒక ఆర్టికల్ కవర్ అయింది. సో నేను ఇక్కడ పెట్టాను ఈ ఆర్టికల్, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మీకు ఆర్పిఎఫ్కి సంబంధించి ఇంకొక 2-3 ఆపరేషన్స్ ఉన్నాయి. ఆర్పిఎఫ్ వాళ్ళు కండక్ట్ చేసేవే ఇంకొక 2-3 ఆపరేషన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాము. ఇక్కడ చూడండి, ఆపరేషన్ నార్కోస్ ఓకేనా, నార్కోస్. సో పేరులోనే ఉంది కదా ఆపరేషన్ నార్కోస్. నార్కో అంటే నార్కోటిక్స్ అంటే ఇది వేటిని పిలుస్తాం? డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఏవైతే ఎడిక్టివ్ ప్రాపర్టీ సెడేటివ్స్ ఉంటాయో వాటిని మనం నార్కోటిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో రైళ్ల ద్వారా ఈ యొక్క మాదక ద్రవ్యాల సరఫరా ఏదైతే ఉంటుందో దాన్ని కట్టివేయడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ నార్కోస్. ఇది కూడా ఆర్పిఎఫ్ వాళ్ళకి సంబంధించింది. తర్వాత ఇక్కడ చూడండి, ఆపరేషన్ నన్హే ఫరిస్టే. సో నేర్చుకోవాలి ఆపరేషన్ నన్హే ఫరిస్టే. ఈ ఆపరేషన్ నన్హే ఫరిస్టే దేనికి సంబంధించింది అంటే చైల్డ్ ట్రాఫికింగ్కి సంబంధించింది. చైల్డ్ ట్రాఫికింగ్ అంటే బాలల అక్రమ రవాణా అంటారు కదా. చైల్డ్ ట్రాఫికింగ్ని అడ్డుకట్ట వేయడానికి, రైళ్ల ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ని అడ్డుకట్ట వేయడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ నన్హే ఫరిస్టే ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇంకో ఆపరేషన్ ఉంటుంది, ఆపరేషన్ మహిళా సురక్ష. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, మొత్తం కూడా పేరులోనే అర్థమైపోద్ది. మహిళా సురక్ష అంటే విమెన్ ప్రొటెక్షన్, విమెన్ ట్రాఫికింగ్ని అడ్డుకట్ట వేయడానికి తీసుకొచ్చిన ఒక ఆపరేషన్ మహిళా సురక్ష. ఓకేనా, ఇవన్నీ కూడా ఆర్పిఎఫ్కి సంబంధించిన ఆపరేషన్స్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ ఒకసారి సిబిఐకి సంబంధించినవి కూడా కొన్ని న్యూస్లో ఉన్నాయి, అవేంటో చూద్దామా. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇండియాలో ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఇన్స్టిట్యూషన్ ఏది అంటే సిబిఐ అని చెప్తాం కదా. సో సిబిఐ కింద కంపారిటివ్గా చూద్దామా. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రగ్స్కి సంబంధించి, మాదక ద్రవ్యాలకి సంబంధించి ఆర్పిఎఫ్కి సంబంధించిన ఆపరేషన్ నార్కోస్. మరి అదే మాదక ద్రవ్యాలను అడ్డుకట్ట వేయడానికి సిబిఐ తీసిన ఆపరేషన్ ఆపరేషన్ గరుడ దేనికి సంబంధించింది? మాదక ద్రవ్యాలు. ఓకేనా, మాదక ద్రవ్యాలు. ఆపరేషన్స్ అన్నీ ఒక చోట నోట్ చేసుకోవాలి, అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాగే సిబిఐకి సంబంధించి ఆపరేషన్ చక్ర, ఆపరేషన్ మేఘ చక్ర, ఇలాంటివి చాలా ఉంటాయి. మనం 1 minute షార్ట్స్ అట్లా డిస్కస్ చేసుకుందాం వాటి మీద. అండ్ నెక్స్ట్ వన్, మహాకుంభమేళా సమయంలో నీరు స్నానానికి అనుకూలమే. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఒక ఇష్యూ జరిగింది. అదేం ఇష్యూ అంటే మహాకుంభమేళా సమయానికి అదేదైతే ఉంటుందో వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది అని చెప్పేసి కొంతమంది ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎలిగేషన్ చేయడం జరిగింది. అది నిజమా ఎలిగేషన్సా అని చెప్పేసి మనం చెప్పలేం, కానీ దీనికి సమాధానంగా ఇటీవల సిపిసిబి అంటే సెంట్రల్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అర్థమైందా? సెంట్రల్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏమంటారు దీన్ని? కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వాళ్ళు ఇటీవల దీనికి ఆన్సర్ చెప్పారు. ఏం ఆన్సర్ చెప్పారు? మహాకుంభమేళాకు సంబంధించి ఆ వాటర్ ఏవైతే ఉంటాయో ప్రయాగ్రాజ్కి సంబంధించిన వాటర్ ఏవైతే ఉంటాయో ఇవి స్నానం చేయడానికి అనుకూలంగానే ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, సో చూడండి, ఇక్కడ మీరు చూడాల్సింది సిపిసిబి, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఉంది కదా, సిపిసిబి అంటారు. ఓకే, ఈ సిపిసిబి ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఓకే, మంత్రిత్వ శాఖ. ఓకేనా, ఈ మినిస్ట్రీ కింద ఉంటుంది. అలాగే ఇది స్టాట్యూటరీ బాడీ, అంటే ఇది ఒక చట్టబద్ధ సంస్థ. సిపిసిబి ఏదైతే ఉందో ఇది ఒక చట్టబద్ధ సంస్థ. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అది చట్టబద్ధ సంస్థనా ఏంటి అని అడుగుతారు. అవును, అది ఒక చట్టబద్ధ సంస్థ. మరి ఇది చట్టబద్ధ సంస్థ అన్నాము అంటే ఇది ఏ చట్టానం ఆధారంగా అంటే ఏ చట్టం ఆధారంగా ఫామ్ అయింది అని అడుగుతారు. ఇక్కడ చూడండి, నీటి కాలుష్య నివారణ చట్టం, నీటి కాలుష్య నివారణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1974. వాటర్ పొల్యూషన్
ప్రొహిబిషన్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ అని కూడా అనొచ్చు, లేదా వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1974 అంటారు. తెలుగులో నీటి కాలుష్య నివారణ చట్టం 1974 ఆధారంగా అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తరపున ఎస్టాబ్లిష్ చేయబడిన ఒక చట్టబద్ధ సంస్థ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట రీసెంట్గా మహాకుంభమేళాకు సంబంధించిన వాటర్ గురించి. ఓకే, అండ్ మీరు మహాకుంభమేళా గురించి చూసే ఉంటారు. మహాకుంభమేళా మనకి 4 టైప్స్ ఆఫ్ కుంభమేళా నిర్వహిస్తుంటారు. అందులో మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఓకే, ఏంటి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్నే మనం మహాకుంభమేళా అని పిలుస్తాము. దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చింది కదా, ఇది రొటేషన్లో ప్లేసెస్లో వస్తూ ఉంటుంది అనమాట ఇండియాలో. సో ఈ సంవత్సరం వచ్చింది ఏదైతే ఉంటుందో ఇది ప్రయాగ్రాజ్లో వచ్చింది. ప్రయాగ్రాజ్ అంటే దీని పాత పేరేంటి, ఆ ప్లేస్ పేరు పాత పేరేంటి, అలహాబాద్ అంటాం కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రయాగ్రాజ్ అంటే ఏదైతే గంగా, యమున, ఓకే, సరస్వతి అవి కలుస్తాయో 3 రివర్స్ త్రివేణి సంగమం అంటారు. త్రివేణి సంగమం, ఓకేనా, త్రివేణి సంగమం అంటారు ప్రయాగ్రాజ్ని. ప్రయాగ్రాజ్ యూపీకి సంబంధించింది. ఇక్కడ గంగోత్రి గ్లేషియర్ ఉంటుంది కదా, గంగోత్రి హిమపాతం నుంచి గంగా, యమునోత్రి హిమపాతం నుంచి యమున వచ్చి ఇక్కడ కలుస్తాయి. గంగోత్రి నుంచి గంగా వస్తుంది, గంగా, ఓకేనా, గంగా. ఇటు యమున ఎక్కడ ఆరిజిన్ అవుతుంది, ఇది కూడా ఇక్కడే ఆరిజిన్ అవుతుంది ఇట్లా. ఓకే, యమునోత్రి ఏంటంటే హిమపాతాలు, అంటే ఇంగ్లీష్లో గ్లేషియర్స్ అంటారు. అవునా, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గంగా, యమున ప్లస్ సరస్వతి. ఇక్కడ 2 నదులు మనకి క్లియర్గా డిమార్కేషన్ కనిపిస్తుంది, కలుస్తున్నట్టు. గంగా, యమున కలుస్తున్నట్టు కనిపిస్తుంది, బట్ సరస్వతి కనిపించదంట, ఇన్విజిబుల్గా ఉంటుంది. కానీ త్రివేణి సంగమం అని పిలిచినప్పుడు ఆ త్రివేణి సంగమంలో ఉన్న 3 నదులు ఏంటంటే, జోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, గంగా, యమున, సరస్వతి. ఇదే ప్రాంతాన్ని ప్రయాగ్రాజ్ అంటారు. ఈ ప్రాంతంలోనే మనకి ఇటీవల మహాకుంభమేళా నిర్వహించారు. ఓకేనా, సో ఇంతవరకు చూడండి, సిపిసిబి గురించి చూసుకోండి. నెక్స్ట్ వన్, మహిళల చేతిలో పాశుపతాస్త్రం. ఇదేంటంటే శక్తి యాప్. ఇక్కడ చూడండి, ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు విమెన్ ప్రొటెక్షన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన మొబైల్ యాప్ ఏంటి అంటారు, రీసెంట్గా శక్తి యాప్ అనమాట. జస్ట్ టు ద పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మహిళల సంరక్షణ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా, అవునా, విమెన్ ప్రొటెక్షన్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 42 చూడండి, ఆర్టికల్ 42 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది వీటినే ఆదేశిక సూత్రాలు అంటారు. ఆదేశిత సూత్రాలు, ఓకేనా, ఆదేశిక సూత్రాలు. ఓకే, సో మనకి ఎక్కడుంటాయంటే 4వ భాగంలో ఉంటాయి, 4th పార్ట్లో ఉంటాయి. ఇందులో ఆర్టికల్ 42లో విమెన్ ప్రొటెక్షన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. విమెన్ ప్రొటెక్షన్ అట్ వర్క్ ప్లేసెస్ అని చెప్పేసి ఇది ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యత అని చెప్పేసి మనం చదువుకుంటాం కదా. అందులో భాగంగానే ప్రభుత్వం ఎన్నో మెజర్స్ తీసుకుంటూ ఉంటుంది. సో ఈ యాప్ని ఇప్పుడు తీసుకురావడం కూడా అందులో ఒక మెజర్ అనే మనం చెప్పుకోవచ్చు. అలాగే సేమ్ ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా చూడండి, టీ సేఫ్ మొబైల్ యాప్ అనమాట. ఓకేనా, ఒకసారి 2 కంపారిటివ్గా చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్, సో ఎక్కడైనా మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం అయితే నేనే చెప్తాను, డోంట్ వరీ. ఇక్కడ చూడండి, అలావైట్స్ అని ఒక కాన్సెప్ట్ న్యూస్లోకి వచ్చింది. అలావైట్స్ అంటే ఏంటి అసలు? అలావైట్స్ అంటే మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్లో సిరియాలో వార్ జరుగుతుందని చెప్పాను కదా. సిరియాలో చాలా రక్తపాతం జరుగుతుంది, ఎంతో మంది చెల్లా చెదురుగా మృతదేహాలు పడిపోయి ఉన్నాయని చెప్పా. దేనికి సంబంధించింది? అక్కడ మాజీ ఎవరైతే అధ్యక్షుడు ఉంటాడో అసద్ యొక్క వర్గానికి, అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వర్గానికి చాలా ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పాను. సో ఈ అలావైట్స్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎవరైతే మాజీ అధ్యక్షుడు అసద్ ఉంటాడో ఈ అసద్కి సంబంధించి మద్దతుగా నిలిచే గ్రూప్, ఒక మైనారిటీ గ్రూప్, ఆ మైనారిటీ గ్రూపే ఎవరు? అలావైట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అలావైట్లు మైనారిటీ వర్గాలు. ఏ మైనారిటీ వర్గాలంటే రిలీజియస్ మైనారిటీస్, అంటే మతపరమైన మైనారిటీలు. ఇక్కడ మతపరమైన మైనారిటీలు సిరియాలో, ఓకేనా, సిరియాలో
మతపరమైన మైనారిటీలు అంటారు వీళ్ళని. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు టు ద పాయింట్ అడుగుతారు. రీసెంట్గా అలావైట్లు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ న్యూస్లోకి వచ్చింది. ఇది ఏ దేశానికి సంబంధించి న్యూస్లోకి వచ్చింది అంటే సిరియాలో ఉన్న ఒక గ్రూప్ వాళ్ళు. ఏ గ్రూపు? మతపరమైన మైనారిటీలు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిరియా పాపులేషన్లో జస్ట్ ఒక 10% ఉంటారు. ఓకే, సో మాజీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అసద్ ఎవరైతే ఉన్నారో అతను ఈ అలావైట్స్ గ్రూపింగ్కి సంబంధించిన పర్సన్ అనమాట. సో ఇప్పుడు అతను లేడు కదా అధ్యక్షుడి కింద. అతను ఉన్నప్పుడు ఈ అలావైట్స్ గ్రూపింగ్స్ చాలా వరకు బీభత్సాలు చేశారనమాట ఆపోజిట్ టీమ్స్ మీద. అంటే ఈ సున్నీ ముస్లిమ్స్ మీద చాలా వరకు అకృత్యాలు చేశారని చెప్పేసి చెప్తారు. వీళ్ళు షియా ముస్లిమ్స్. సో ఈ అలావైట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు షియా ముస్లింలు అనమాట. ఇప్పుడు రూలింగ్లో ఉన్న వాళ్ళు సున్నీ ముస్లిమ్స్కి సంబంధించిన వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు. ఇక్కడ చాలా వరకు రక్తపాతం జరుగుతుందని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. జస్ట్ ఇక్కడ అలావైట్స్ అంటే ఎవరో గుర్తుపెట్టుకోండి. వీళ్ళు షియా తెగకి సంబంధించిన మైనారిటీలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మతపరమైన మైనారిటీలు. ఎక్కడ? సిరియాలో మతపరమైన మైనారిటీలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ నకిలీ బాంబ్ బెదిరింపు ఈమెయిల్లను గుర్తించే ఏఐ. ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే ఇప్పుడు మనం చూస్తే ఫేక్ కాల్స్ ఎక్కువైపోతున్నాయి కదా బాంబ్ థ్రెట్స్కి సంబంధించి కూడా. సో ఇలా ఉన్నప్పుడు చాలా టైం వేస్ట్ అనేది అవుతుంది. బాంబ్ థ్రెట్ ఉంది అని తెలిసినప్పుడు అది నిజమా కాదా అని కనుక్కోవడానికంటే ముందు అక్కడ రెస్క్యూ చేయాలి అన్న ఒక ఎగ్జైట్మెంట్ లేదంటే ఒక రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది అందరిలోనూ. కాబట్టి అలాంటి టైంలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, స్పెషల్ ఫోర్సెస్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ ఫేక్ బాంబ్ ఈమెయిల్స్ వస్తుంటాయి కదా, ఈమెయిల్స్ ద్వారా కొన్ని థ్రెట్స్ పంపిస్తుంటారు, ఫేక్ బాంబ్ ఈమెయిల్స్. సో ఇటువంటి వాటిని గుర్తించే ఒక కృత్రిమ మేధకు సంబంధించిన సాధనాన్ని ఇటీవల డెవలప్ చేశారు. ఏఐ టూల్ని డెవలప్ చేశారనమాట. ఎవరు డెవలప్ చేశారు అంటే ఇక్కడ చూద్దామా, చూడండి, ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. ఈ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భోపాల్ అని గుర్తుపెట్టుకోండి. భోపాల్కి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఇటీవల ఫేక్ బాంబ్ ఈమెయిల్ థ్రెట్స్ని గుర్తించే విధంగా ఒక కృత్రిమ మేధ సాధనాన్ని డెవలప్ చేస్తూ న్యూస్లోకి వచ్చారనమాట. ఓకే, సో ఇది జస్ట్ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీరు లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, నేటి నుంచి కొనసాగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. జస్ట్ చూడండి సూపర్ఫిషియల్గా. సమావేశాలు కంప్లీట్ అయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు, అసలు బడ్జెట్ అంటే ఏంటి, ఇవన్నీ నేను మీకు చెప్పాను. ఈ క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పా. ఆర్టికల్ 112లో ఇచ్చారు మనకి. ఓకేనా, ఏంటి? ఆర్థిక వార్షిక నివేదిక, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. సో బడ్జెట్ అనే పదం అయితే ఎక్కడా లేదు రాజ్యాంగంలో. మీకు స్టార్టింగ్లో చెప్పానన్న ఆర్టికల్లో, అదొకసారి లింక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే బడ్జెట్ సమావేశానికి సంబంధించి ఇది ఫస్ట్ సెషన్ కదా. ఒక సంవత్సరంలో మొత్తం 3 సెషన్లు ఉంటాయి. అవునా, పార్లమెంట్కి 3 సెషన్లు ఉంటాయి. ఒకటి బడ్జెట్ సమావేశం, బడ్జెట్ సెషన్స్ అంటారు. ఇంకొకటి వచ్చేసి ఈ ఏదైతే మాన్సూన్ అంటారు కదా, మాన్సూన్ వర్షాకాలపు సమావేశాలు. మూడవది వచ్చేసి వింటర్ అంటే శీతాకాలపు సమావేశాలు. 3 సమావేశాలు ఉంటాయి. సో వీటిల్లో ప్రతి ఒక్క సెషన్కి సంబంధించి ఇనాగ్రల్ లేదా ఏదైతే సమాన్స్ ఇచ్చేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశ రాష్ట్రపతే కదా స్టార్ట్ చేయడం, ఎండ్ చేయడం. అఫీషియల్ ఎండింగ్స్ ఎవరు చేస్తారు? ఆర్టికల్ 85 గుర్తుందా? ఆర్టికల్ 85 ప్రకారం ప్రతి సెషన్ని ఓకేనా, 3 సెషన్స్ ఉంటాయని చెప్పాను కదా. ప్రతి సెషన్ని అఫీషియల్గా అధికారికంగా ప్రారంభించేది, అధికారికంగా ముగించేది సమాను ప్రొరాగ్. ఇవే పదాలు నేర్చుకోవాలి మీరు. ఆర్టికల్ 85లో ఉంటాయి. ఏంటి? స్పెషల్స్ ఏవైతే సెషన్స్ ఉంటాయో పార్లమెంట్కి సంబంధించిన సమావేశాలని అధికారికంగా ప్రారంభించేది, అధికారికంగా ముగించేది. ప్రారంభించడం, ముగించడం ఎవరి బాధ్యత? రాష్ట్రపతి యొక్క బాధ్యత. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 85 ప్రకారం. సో ఇక్కడ బడ్జెట్ సెషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, మీరు దీన్ని ఆర్టికల్ 87కి లింక్ చేసుకోండి. మనకి 87లో ఉంటుంది. ఏదైతే బడ్జెట్ సెషన్ ఉంటుందో ఫస్ట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి అధికారికంగా రాష్ట్రపతి యొక్క ప్రసంగంతో మొదలు పెట్టాలి అని చెప్పేసి మనం చదువుకుంటుంటాం అనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇండియా
ఒక పెద్ద ఘనత అచీవ్ చేసింది. అదేంటి అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2013 సంవత్సరం తర్వాత, ఓకేనా, 2013లో మహేంద్ర సింగ్ ధోని గారి సారథ్యంలో ఉన్నప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మనం ఇంగ్లాండ్ మీద గెలిచాం. ఓకేనా, ఫైనల్ మ్యాచ్ అప్పుడు ఇంగ్లాండ్ మీద జరిగింది. ఇంగ్లాండ్ మీద మనం గెలిచామన్నమాట. ఇప్పుడు మళ్ళీ 2013 అంటే చూడండి ఎంత, నియర్లీ 12 to 13 years అయిపోయింది కదా. ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మనం గెలుచుకొని ఇండియా ఒక గర్వకారమైన పొజిషన్లో నిలిచింది. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన పాయింట్స్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్, ఫైనల్ మ్యాచ్ యొక్క హోస్ట్, ఓకేనా, తుది మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే పాకిస్తాన్. ఓకే, కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి మాత్రం నేర్చుకోండి. పాకిస్తాన్ హోస్ట్ కింద ఉందన్నమాట ఫైనల్ మ్యాచ్కి, ఓకేనా, తుది మ్యాచ్కి. తర్వాత ఎవరెవరికి, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, కివీస్ టీమ్ అంటారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇప్పటి వరకు ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ట్రోఫీస్ 3 times గెలుచుకున్నామని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి 2002, తర్వాత 2013, ఇప్పుడు 2025. ఓకే, ప్రతిసారి గెలిచినప్పుడు క్యాప్టెన్స్ ఎవరో చూసుకోవాలి. 2002, 2013, 2025 క్యాప్టెన్స్. ఇక్కడ సౌరవ్ గంగూలీ గారు ఉన్నారు, సౌరవ్ గంగూలీ గారు. అండ్ ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని, MS ధోని అంటారు కదా, క్యాప్టెన్ కూల్ అని పిలుస్తుంటారు ఆయన్ని. ఓకేనా, అందరికీ ఫేవరెట్ పర్సన్ యాక్చువల్లీ. సో MS ధోని గారు. ఇప్పుడు 2025 రోహిత్ శర్మ గారు. ఓకేనా, సో ఇలా చూసుకోండి కొన్ని పాయింట్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఏవైతే ఉన్నాయో ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కొంతమంది బ్రాండ్ అంబాసిడర్స్ని నియమించారు కదా ఐసీసీ వాళ్ళు. ఎవరు వాళ్ళు, షేన్ వాట్సన్ ఒకరు ఉన్నారు, వాళ్ళలో ఇండియాకి సంబంధించి శిఖర్ ధవన్ ఉన్నారు. ఓకేనా, షేన్ వాట్సన్, తర్వాత టిమ్ సౌతీ ఉన్నారు, అండ్ పాకిస్తాన్కి సంబంధించిన ఒక ప్లేయర్ ఉన్నారు. మొత్తం 4 బ్రాండ్ అంబాసిడర్స్ని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ ఐసీసీ అని చెప్తున్నాను నేను ఇందాక నుంచి. ఇది కూడా చూడండి, ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి. ప్రతి క్రీడకి సంబంధించి నియంత్రించి నిర్వహించే సంస్థ ఒకటి ఉంటుంది. ఐసీసీ అంటే క్రికెట్కి సంబంధించి అంతర్జాతీయంగా, ఫిడే అంటే చెస్కి సంబంధించి, తర్వాత ఈ యొక్క FIH అంటే ఫుట్బాల్కి సంబంధించి, ఇలా నియంత్రించే సంస్థలు ఉంటాయా. వీటి కింద ప్రతి దేశంలోనూ ఆ కంట్రీకి సంబంధించిన రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయన్నమాట. అంటే ఆ క్రీడకి సంబంధించి నియంత్రించే సంస్థలు ఉంటాయి. సో ఈ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎక్కడుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రీడని నిర్వహించే సంస్థ అంతర్జాతీయంగా. సో దీని హెడ్ క్వార్టర్స్ ఇంపార్టెంట్, దుబాయ్లో ఉంది. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అంతర్జాతీయ క్రికెట్ మండలి 1909లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా, సో దీని కిందనే ఇండియా BCCI వర్క్ చేస్తుంది. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా అంటారు కదా, సో ఈ BCCI దీని కింద వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. ఇప్పటి వరకు 3 times చూసాం కదా. 2002లో సౌరవ్ గంగూలీ గారి సారథ్యం, తర్వాత 2013లో మహేంద్ర సింగ్ గారి సారథ్యంలో గెలిచాము. ఇప్పుడు 2025లో ఎవరున్నారు, రోహిత్ శర్మ గారి సారథ్యంలో మనం గెలవడం జరిగింది. ఓకే, వీళ్ళందరూ కూడా వైట్ సూట్స్ ధరిస్తారు. ఒకసారి చూడండి ఇష్యూ మొత్తము. నెక్స్ట్ వన్, కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ. ఇక్కడ చూడండి, కెనడాకి సంబంధించి న్యూ ప్రైమ్ మినిస్టర్, ప్రధాని న్యూస్లోకి వచ్చారు. ఆయన పేరేంటి అంటే మార్క్ కార్నీ. జస్ట్ కొన్ని టు ద పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, దేశాధ్యక్షులు వీళ్ళందరూ కూడా, తర్వాత ఏమైనా అపాయింట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ కింద చదువుకోవాలి. ఓకేనా, అంటే వార్తల్లో ఉన్న వ్యక్తులు. నెక్స్ట్ వన్ ఇట్లా చూడండి, మీకు కొన్ని ఆర్టికల్స్ నేను పెడతాను. సో మేము తెలుగు మీడియం కదా, సో ఇలాంటి అర్థం కావట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడొద్దు. నేను ఈ ఆర్టికల్ని కన్వర్ట్ చేసి కూడా పెట్టొచ్చు, కానీ ఎందుకు పెట్టలేదు అంటే ఇది ఆథరైజ్డ్ కంటెంట్ అనమాట. ఇక్కడ చూసారా, మీకు నేను ఇలా ఏ ఆర్టికల్ పెట్టినా మీరు ఇక్కడ మినిస్ట్రీ చూసుకోండి. ఫస్ట్ ఏ మినిస్ట్రీ కింద నేను చెప్తున్నానో చూసుకోవాలి. ఓకే, ఇదేంటి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించిన ఆర్టికల్. ఇది ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ వెబ్సైట్ అనమాట, PIB అంటారు కదా. సో అందరూ ఫాలో అవుతారు. మీరు టైం ఉంటే, వీలుంటే మై సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే, అట్లీస్ట్
ఇన్స్టా పేజ్లో అయినా ఫాలో అవ్వండి. మీరు డైలీ చూసి అందులో ఆర్టికల్స్ చూసేంత ఓపిక ఉండదని నాకు తెలుసు. అట్లీస్ట్ అందరూ ఇన్స్టా చూస్తుంటారు కదా, ఎప్పుడు స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు. సో అట్లీస్ట్ ఇన్స్టా పేజ్లో అయినా PIB అని ఒక వెబ్సైట్ ఉంటుంది, PIB. ఓకేనా? సో మై సిన్సియర్ సజెషన్, ఒకసారి ఫాలో అవ్వండి. మీకు లేటెస్ట్ ఫీడ్స్ అన్నీ కూడా, ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా మీ ఫీడ్లోకి వస్తూ ఉంటుంది. ఓకే, యూ విల్ బి ఎడిక్టెడ్, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకే, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూసుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ INS ఇంఫాల్ ఇండియన్ నావల్ షిప్స్ ఉంటాయి కదా, ఇండియన్ నావల్ షిప్స్ అంటారు. భారతదేశ నౌకలు ఏవైతే ఉంటాయో ఆ నౌకలు ఏ రకంగా న్యూస్లోకి వచ్చినా మనం దానికి సంబంధించి ఆ నౌకని తయారు చేసిన సంస్థ ఏదో చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ INS ఇంఫాల్ దీని అసలు ఇది ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, ఇటీవల మారిషియస్ కంట్రీ ఉందా, మన హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్లో ఉన్న వన్ ఆఫ్ ద కంట్రీ, ద్వీపదేశం మారిషియస్ అని చెప్పేసి మనకు తెలుసు. ఇట్లా ఇండియా ఉంటే ఇట్లా కిందకు ఉంటుంది, ఐడియా ఉందా? మారిషియస్ ఏదైతే ఉందో మీకు లక్షద్వీప్కి కొంచెం కిందకి ఎట్లా ఉంటుంది చూడండి. సో ఇండియన్ ఓషన్లో ఉన్న మన ఒక వన్ ఆఫ్ ద ద్వీపదేశం అనమాట మారిషియస్. ఈ మారిషియస్కి సంబంధించి 57th నేషనల్ డే సెలబ్రేషన్స్లో ఇటీవల నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు అని చెప్పేసి మనం చదువుకున్నాం, చూసారా మీరు పేపర్స్లో? నరేంద్ర మోడీ గారు 57వ జాతీయ దినోత్సవ నరేంద్ర మోడీ గారు మారిషియస్ కంట్రీకి సంబంధించి 57th నేషనల్ డే అంటే జాతీయ దినోత్సవానికి సంబంధించిన ఏదైతే కార్యక్రమం ఉంటుందో అందులో నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు, అవునా? సో దీన్ని పునస్కరించుకుని అక్కడ సెలబ్రేషన్స్కి, అక్కడ నేషనల్ డే సెలబ్రేషన్స్కి ఇండియా తరపున వెళ్ళిన నౌక పేరేంటి అని అడుగుతారు. INS ఇంఫాల్ అని గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా? మారిషియస్ నేషనల్ డే సెలబ్రేషన్స్కి ఇండియన్ నేవీ తరపున లేదా ఇండియన్ గవర్నమెంట్ తరపున అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేసిన నౌక INS ఇంఫాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు న్యూస్లోకి వచ్చినా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి, దీన్ని తయారు చేసింది ఎవరు? దీన్ని తయారు చేసింది మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. ఓకేనా, మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉంటుందో ముంబైకి సంబంధించింది. సో ఈ మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ మనకి ఇండియన్ నేవీకి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, అంటే ఈ నౌకలు ఈ ప్రాజెక్ట్ కింద బిల్డ్ చేశారని చెప్పేసి అట్లా. సో ఈ INS ఇంఫాల్ అనేది ప్రాజెక్ట్ 15Bలో భాగంగా బిల్డ్ చేశారు. ప్రాజెక్ట్ 15Bలో భాగంగా మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇలా కూడా అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం డిఫెన్స్కి సంబంధించి, SNTకి సంబంధించి అండ్ ప్రతిదీ కూడా ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్కి సంబంధించి కంపైలేషన్స్ని మనం ఫ్రీ టైం సెషన్స్ ఉన్నప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉందాం. బట్ ఇవి డైలీ సెషన్స్ కాబట్టి ఇంతవరకు చూడండి సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే కార్మిక మంత్రిత్వ శాఖకు సంబంధించి ఒక ఆర్టికల్ కవర్ అయింది. ఇది డైరెక్ట్ గా మినిస్ట్రీస్ పెడతారు ఇన్ఫర్మేషన్, కాబట్టి ఆథరైజ్డ్ కంటెంట్ అని చెప్పి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కార్మిక మంత్రిత్వ శాఖ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఏదైతే ఉంటుందో అన్ఆర్గనైజ్ సెక్టార్కి సంబంధించి మీకు నిన్న చెప్పా, ఈ ఆర్టికల్ గురించి చెప్పానా, ఈ శ్రమ్ పోర్టల్ గురించి చెప్పాను నేను నిన్న. ఏంటి ఈ శ్రమ్ పోర్టల్ అంటే ఏంటి? అసంఘటిత రంగాలకు సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవడానికి తీసుకొచ్చిన ఒక పోర్టల్. 2021 సంవత్సరం ఆగస్టులో తీసుకొచ్చిన పోర్టల్ ఈ శ్రమ్ పోర్టల్ అన్నమాట. ఏ మంత్రిత్వ శాఖ? కార్మిక మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది, కార్మిక మంత్రిత్వ శాఖ. నిన్న ఆర్టికల్లో చెప్పా నేను, ఓకేనా? PMJAY జన ఆరోగ్య యోజనకు సంబంధించి వచ్చినప్పుడు గిగ్ వర్కర్లు అందరూ ఇందులో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పాను, గుర్తుందా? నిన్న క్లాస్ చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా, మీకు చాలా చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది అందులో. సో ఇక్కడ చూడండి, ఈ శ్రమ్ పోర్టల్ ఏదైతే ఉందో దీని కింద యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకున్న పర్సన్స్ ఎంతమంది అని అడగొచ్చు. సో ఇక్కడ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 30.68 కోట్ల మంది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అసంఘటిత రంగాలకు సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. ఓకేనా, సో ఈ ఇన్ఫర్మేషన్ చూసుకోండి, ఏ మంత్రిత్వ శాఖ చూడండి సరిపోతుంది. అలాగే మొత్తం ఎన్ని ప్రభుత్వ పథకాలు ఈ శ్రమ్ పోర్టల్తో అనుసంధానం చేయబడ్డాయి, అర్థమైందా? ఎన్ని ప్రభుత్వ పథకాలు ఈ శ్రమ్ పోర్టల్తో అనుసంధానం చేయబడ్డాయి అంటే
మొత్తం 13 ప్రభుత్వ పథకాలు. ఓకే, సో అనుసంధానం చేయడం అంటే ఏంటి? ఈశ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న అసంఘటిత రంగాలకు సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాల కింద లబ్ధి పొందొచ్చు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అన్ఆర్గనైజ్ సెక్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ పోర్టల్. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ కండోస్ ద పాసింగ్ ఆఫ్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. పర్సన్స్ ఇన్ న్యూస్ అండి. ఈయన మరణిస్తూ వార్తల్లో నిలిచారు. గొప్ప సంగీత విద్వాంసుడు. మేజర్గా ఈ డివోషనల్ మ్యూజిక్ ఉంటుంది కదా, అంటే ఏదైతే మనం స్పిరిచువల్గా ఆధ్యాత్మిక సంగీతం ఉంటుంది చూడండి, దానికి సంబంధించి చాలా స్వీట్ వాయిస్ ఉన్న పర్సన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. తిరుపతికి సంబంధించిన పర్సన్ అనమాట. ఆయన ప్రజెంట్ తిరుపతిలో మరణించారు. సో ఈయన న్యూస్లోకి వచ్చారు. ఈయనకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తించారు. సో ఈయనకు సంబంధించి మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టరే సంతాపం ప్రకటించారంటే చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుపెట్టుకోవాలి. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మరణిస్తూ వార్తల్లో నిలిచారు. ఓకేనా? ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఇష్యూస్. మిస్లేనియస్ గా ఇంకేమన్నా మిస్ అయితే నెక్స్ట్ సెషన్ లో కవర్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.